హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఆగస్ట్ 3 సండే రోజు మనం సైక్లింగ్ చేసిన వీడియో. ఆ రోజు కూడా మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాను. కొద్దిగా లేటే అయింది. రైనీ సీజనే అనుకున్నాం, కానీ క్లైమేట్ చూస్తే చాలా సన్నీగా ఉంది. ఇంకా సండే అవడం వల్ల సండే ప్రీ ఆక్యుపైడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మాకు ఖమ్మం వెళ్ళాల్సిన ఫంక్షన్ ఉంది. మార్నింగ్ 10:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. బట్ మనం ప్రతి సండే సైక్లింగ్ చేస్తున్నాం. ఆ సైక్లింగ్ యాక్టివిటీ బ్రేక్ అవ్వద్దనే ఉద్దేశంతో లేట్ అయినా మనం ఒక 20 కిలోమీటర్స్ పక్కా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాం. ఈ దారిలో చాలా వరకు మనకి పత్తి పంట కనపడుతుంది. పత్తి మొక్కలు అయితే స్టార్ట్ చేశారు. వర్షాకాలం తొలకరి చినుకులు పడ్డాయి కాబట్టి. సో మళ్ళీ ఇది ఏసంగి అంటారనుకుంటా. ఈ దారిలో ఇంతకుముందు మనం రికార్డ్ చేసిన ఏరియానే. మా ఊరు నుంచి కలకు వెళ్ళే రూట్ అన్నమాట ఇది. ఇక్కడ ఈ పొలాల్లో నీళ్లు పూర్తిగా నింపడం చూస్తుంటే ఆ మబ్బులకే అద్దం పట్టినట్టు చూపిస్తుంది. సో ఆ మేఘాలు కానీ ఈ చెట్లు కానీ వాటి అందాన్ని అవే చూసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. దీంతో పాటుగా పక్షుల కిలకిల రావాలు కూడా మనం క్లియర్గా వినొచ్చు. ఇక్కడ అటువైపు ఇటువైపు ఎక్కడా కూడా జనాలు కనపడట్లేదు. రోడ్డు మీద కూడా చాలా వరకు ఖాళీగానే ఉంది. సో మనకి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడూ కూడా రైడ్. నా సైకిల్ ఈ రోడ్డు మీద బాగా వైబ్రేట్ అవ్వడంతో బెల్ వైబ్రేషన్స్ మనకు వినపడుతున్నాయి ఈ ఆడియోలో. పంట సాగు చేసుకునే టైం కాబట్టి ఎక్కడ చూసినా పొలాల్లో వాటర్ నిండుగా కనపడుతుంది. ఇక్కడ సన్ రైజ్ కంప్లీట్ అయ్యి కూడా ఒక 2 hours అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఈ సన్ రైజ్ డైరెక్ట్గా మన ఫేస్ మీద కొడుతున్నాయి. అక్కడ చూసుకుంటే ఒక చిన్న సైజ్ కోళ్ళ ఫారం కనపడుతుంది. అండ్ పక్కనే ఈ పంట పొలాలు, వరి పొలం. ఇప్పటికీ కూడా చిన్న మోతాదులో సాగు చేసుకునే రైతులు ఇలా ఎడ్లతోటే దున్నిస్తున్నారు. నెక్స్ట్ ఇటువైపు అటువైపు కూడా పత్తి సాగు చేయడమే చూడొచ్చు. అన్నీ పత్తి మొక్కలే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం కలకువ విలేజ్ ఎంట్రన్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి స్లోగా హౌసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు అవన్నీ కూడా. ఈ విలేజ్ ఎంటర్ అయింది అంటేనే మనం ఆల్మోస్ట్ ఒక 4 kilometers సైక్లింగ్ చేసినట్టు ఇప్పటి వరకు. సండే మార్నింగ్ అరౌండ్ 8. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బర్రెలు కానీ మన చింటుగాడు కానీ మనం సండే రోజు ఎలా రిలాక్స్ అవుతామో అలా రిలాక్స్ అవుతున్నాయి అవి కూడా. మనం విలేజ్లోకి ఎంటర్ అయినా కానీ నిర్మానుష్యంగానే ఉంది విలేజ్ అంతా. సో ఇది మనం విలేజ్ లోపలికి వెళ్ళాక కొద్ది దూరం ఇలా మన వైపు కెమెరా పట్టుకొని సైక్లింగ్ చేసాం. ఇక్కడ విలేజ్ ఆల్మోస్ట్ ఒక 1 kilometer దాకా లోపల మనం రైడ్ చేయాల్సి ఉంటుంది హౌసెస్ మధ్యలో. సో ఆల్మోస్ట్ జనాలు కూడా ఈ బాబు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అనే ఒక క్వశ్చన్ మార్క్ తోటి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మన సెటప్ అలాంటిది. చేతిలో ఒక గోప్రో అండ్ మన సైకిలింగ్ కూడా అబ్నార్మల్గా, అంటే ఎప్పుడు వాళ్ళు చూసేది రెగ్యులర్ సైకిల్సే, కానీ ఇలా మనం సైకిల్ బ్యాగ్ కూడా పెట్టుకుంటాం కాబట్టి. ఇది మనం కల్కో విలేజ్ దాటిన తర్వాత చిన్న అప్ ఉంటుంది. ఇలా పైకి వచ్చాక ఇక్కడ నుంచి వ్యూ చాలా క్లియర్గా పొలాలన్నీ కవర్ చేసేటట్టు కనపడుతుంది. సో ఈ ఊరికి కలకో అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి, కళ్ళు చాలా ఫేమస్. అందుకే ఈ ఊరిని కలకోవా అని పిలుస్తూ ఉంటారు. ఇలా అప్పుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా చిన్నపాటి చెరువు ఉంది. అండ్ రైట్ సైడ్లో ఏమో ఇందాకే చూసాం కదా మొత్తం పంట పొలాలు ఉన్నాయి. సో వ్యూ కూడా చాలా బాగుంది.
స్టిల్ మనకి మనుషులు కూడా చాలా తక్కువగానే ఉన్నారు. ఇక్కడ సన్లైట్ చాలా ఎక్కువగా ఉన్నా అటువైపు ఇటువైపు పంట పొలాలు వాటర్తో సరౌండ్ అయి ఉంది కాబట్టి చల్లటి గాలి కూడా మనకు వీస్తుంది. దాంతో కొద్దిగా ఎనర్జీ అనేది మనం చేకూర్చుకోవడం అయితే జరుగుతుంది. అదే ఇలాంటి క్లైమేట్ లేకపోతే మనం అసలు అంత దూరం సైక్లింగ్ చేయడానికి ఓపిక కూడా ఉండేది కాదు. అలా ఫ్రెష్గా ఆటోమేటిక్గా మూమెంట్ కూడా మనకు వస్తుంది. ఇక్కడి నుంచి వరుసగా ప్రతి చోట వరి పొలమే కనబడుతుంది. ప్రతి చోట కూడా అన్ని చోట్ల దున్ని సాగు చేయడానికి రెడీగా పెట్టుకున్నారు. మోరోవర్ చాలా వరకు కూడా అన్ని పొలాల్లో మొలకలైతే వచ్చాయి. ఇక్కడ అన్ని చోట్ల అన్ని పొలాల్లో ఇలా మొలకలు చూస్తుంటే నువ్వు వస్తానంటే నేను వద్దంట అనే సినిమాలో నా పొలంలో మొలకలు వచ్చాయనే డైలాగ్ గుర్తొస్తుంది. ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ టవర్లను చూపిద్దామనే కాసేపు ఇటువైపు మన కెమెరాని షిఫ్ట్ చేశాను. అక్కడక్కడ ఇలా పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ టవర్స్ అయితే మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే తాటి చెట్లు ఫుల్గా కనపడుతున్నాయి. ఇదేమో మామిడి తోటలాగా ఉంది. ఇక్కడ ఒక మామిడి తోట అయితే చూస్తున్నాం మనం. ఇక్కడి నుంచి ఒక 1 minute లోపు ఎన్ని తాటి చెట్లు ఉన్నాయో కామెంట్ చేయగలరా? సో ఇక్కడ చాలా హెవీగా కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా అట్లీస్ట్ ఒక 2-3 మనల్ని పాస్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ గద్ద మీద చూసుకుంటే 20-30 ట్రీస్ దాకా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన గేట్ లోపల ఆమడ దూరంలో ఒక చిన్న సైజ్ ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. ఇది నేను చాలా లైక్ చేస్తాను. బికాస్ అప్పుడప్పుడు మనం హ్యాంగ్ అవుట్ అవ్వాలన్నా కొద్దిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలన్నా ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. అది కూడా అది మన ఓన్ ఫామ్ హౌస్ అయితే అది ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మనం నడిగూడెం విలేజ్కి అయితే ఎంటర్ అయ్యాము. ఈ నడిగూడెం విలేజ్ ఒక మండల్ కూడా పెద్ద ఊరే, కానీ ఇది లోపలికి ఉండడం వల్ల పెద్దగా డెవలప్ అవ్వలేకపోయింది. ఈ నడిగూడెం ఊళ్ళో రాజావారు ఫేమస్, నడిగూడెం కోట కూడా ఫేమస్ ఇక్కడ. అలానే మన నేషనల్ ఫ్లాగ్ రూపొందించిన పింగళి వెంకయ్య గారి సొంత ఊరు కూడా ఇదే నడిగూడెం. కలకోలో అయితే బయట జనాలు ఎక్కువ కనపడలేదు, కానీ ఇక్కడ నడిగూడెంలో ఆల్మోస్ట్ ఇప్పుడు 8:30 కూడా కంప్లీట్ అయింది కాబట్టి చాలా వరకు చికెన్ షాప్ జనాలు రద్దీగా ఉండడం చూడొచ్చు. సండే స్పెషల్ కదా. ఈ నడిగూడెం విలేజ్ వచ్చామంటేనే హాఫ్ ఆఫ్ ద రైడ్ కంప్లీట్ చేసినట్టు. జనరల్ సైక్లింగ్ రైడ్ అయితే మనం నడిగూడెంలో కాసేపు వాక్ చేసేవాళ్ళం. బట్ వెంటనే మనకి ప్రీ ఆక్యుపైడ్ ప్లాన్స్ ఉన్నాయని ఇందాకే చెప్పాం కదా, ఖమ్మం వెళ్ళే పని ఉంది అని. అందుకని ఎక్కడా కూడా ఆగదలుచుకోలేదు. సో కంప్లీట్ సైకిల్ రైడ్ని అలానే క్యారీ ఆన్ చేసాం. ఈ వీడియోలో నడిగూడెం ఒక పార్ట్ వరకు అయితే బాగానే కవర్ అయింది. నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైతే నడిగూడెం వస్తామో అప్పుడు నడిగూడెం కోట కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం నడిగూడెం విలేజ్ అయితే క్రాస్ అయిపోతున్నాము. ఇంకా మధ్యలో మనకి స్కూల్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది. అది కూడా రికార్డ్ చేయలేదు, ఆల్మోస్ట్ కంటిన్యూస్గా రికార్డ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి దాన్ని అయితే స్కిప్ చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రం నడిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్. కరెక్ట్గా ఊరి అవుట్స్కట్స్లో ఉంది ఇది. మరీ అవుట్స్కట్స్ ఏం కాదు, అట్నుంచి వచ్చేటప్పుడు మనకి స్టార్టింగ్ అన్నమాట. సో దీని తర్వాత మనకి ఇంకా విలేజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడి నుంచి నెక్స్ట్ విలేజ్ కృష్ణానగర్.
జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇటు రైట్ సైడ్లో ఉన్నదేమో గోడౌన్. ఇక్కడ పంట పొలాల నుంచి వచ్చిన ధాన్యాలు స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తుంటారు గోడౌన్ని. ఇంతసేపు మనం రైడ్ చేసినందుకు కాసేపు ఇక్కడ గొడుగు పట్టాయి. అటువైపు ఇటువైపు చెట్లు కవర్ చేస్తూ రోడ్డు మీద మనకి ఆ ఎండ తగలకుండా ఒక చక్కని ఫీలింగ్ అయితే తెచ్చింది. వన్స్ ఇది క్రాస్ అయ్యాక మళ్ళీ ఆ సన్లైట్ తగులుతూనే ఉంది, బట్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కాబట్టి అండ్ అందులోనూ గ్రీనరీ మధ్య వెళ్తున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా తక్కువగానే ఉంది. కరెక్ట్గా ఈ ప్లేస్ ఏదైతే చూస్తున్నామో ఇది 3 దిక్కులు కలిసే ప్లేస్. ఇక్కడ విలేజెస్ కాబట్టి సూపర్ స్టిషన్స్ బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్స్ టైమ్స్లో ఆ 3 దిక్కుల ప్లేస్లో దిష్టి తీసినవి కనబడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. మా చుట్టుపక్కల ఏ కాలువ చూసినా నీళ్లు హోరెత్తున ప్రవహిస్తూనే ఉన్నాయి. చాలా నిండుగా ఉన్నాయి ప్రతి చోట కూడా. ఎప్పుడూ చూస్తూ ఉంటాం కదా, ఈ కాలువ కంప్లీట్ కాగానే మనకు కృష్ణానగర్ స్టార్ట్ అవుతుంది అని. అది కూడా అక్కడ శివుడి విగ్రహం పక్కన పల్లె ప్రకృతి వనం, ఈ రెండింటితోటే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ టవర్ యొక్క ప్రతిబింబం పొలంలో పడుతుంది కాబట్టి చూడటానికి బాగుంది అని రికార్డ్ చేశాను. ఇక్కడి నుంచి మనం విలేజ్ ఎక్కడైతే హౌసెస్ స్టార్ట్ అవుతాయో కృష్ణానగర్ హౌసెస్, దాని ఎంట్రన్స్ ఇక్కడే మనం చూడొచ్చు. సో మోస్ట్లీ ఇక్కడ ప్రిఫర్ చేస్తాను నేను వాకింగ్. ఇక్కడ మనం స్టాప్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తూ వెళ్తాం. బట్ మనం ఆగదలుచుకోలేదు కాబట్టి అలానే వెళ్తున్నాం. ఇక్కడ కృష్ణానగర్ విలేజ్ లోపలికి వెళ్ళాక ఏ వీడియో కూడా రికార్డ్ చేయలేదు. యాక్చువల్గా సండే, అందులోనూ టైం కూడా దాటిపోయింది కదా, 9 అయింది ఆల్మోస్ట్ ఆ టైం వరకు. అందుకని అక్కడ అసలే మనకి షాప్స్ కూడా ఉండవు. అటెన్షన్ అంతా మన మీదే ఉంటుందని ఎక్కువ రికార్డ్ చేయను, అక్కడ అవాయిడ్ చేస్తాను. వన్స్ మళ్ళీ విలేజ్ క్రాస్ అయిపోయాక మనం కాసేపు రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఇది కృష్ణానగర్ విలేజ్ అండ్ బరాకుతగూడెం విలేజ్, ఈ రెండింటి మధ్యలో ఉండే ప్లేస్. సో ఆ మధ్యలో ఉన్న ప్లేస్ ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో ఎక్కువగానే కవర్ చేస్తున్నామని ఈసారి కొద్దిగా తక్కువ టైమే పెట్టాము. ఇది కూడా మనకి తెలిసిందే. ఈ కాలువ క్రాస్ అయిన తర్వాత మనకి బరాకతగూడెం విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి కొద్దిగా రద్దీ కూడా మనం చూడొచ్చు. అటువైపు ఈ పొలంకి వెళ్ళే ట్రాక్టర్లు కానీ అండ్ జనాలు కూడా అటు ఇటు తిరగడం కానీ. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే స్లోగా అన్ని హౌసెస్, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కనపడుతూ ఉంటారు. చూద్దాం ఇప్పుడు. ఆ బాబు క్రాస్ చేద్దామా అని చూస్తున్నాడు. సో ఇలా మనం స్ట్రైట్గా వెళ్తుంటే ఫ్లైఓవర్ వస్తుంది. మనం ఇంతకుముందు చూసిందే. ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కోదాడ వెళ్ళిపోతాం, రైట్ సైడ్ వెళ్తే సూర్యాపేట వెళ్ళిపోతాం. ఇప్పుడు నడుగడం నుంచి వస్తున్నాం కదా, అదే నడుగడం వైపు నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే మనం సూర్యాపేట ఖమ్మం రూట్ని టచ్ చేస్తాం. సో ఇక్కడి నుంచి కూడా మనకి ఖమ్మం సిటీకి వెళ్ళే దారి అయితే ఉంది. ఫైనల్గా ఈ ఫ్లైఓవర్ వరకు అయితే వచ్చాము. ఇప్పుడు సండే కాబట్టి ఈ ఫ్లైఓవర్ కింద ఫిష్ బాగా ఫేమస్. లైవ్ ఫిష్ అమ్ముతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఇక్కడ సేల్ చేయంగానే వెంటనే ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకోవడం, పక్కన కటింగ్ సెక్షన్, రెండు వెంటనే కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ లోవర్ సర్వీస్ రోడ్ నుంచి హైవేకి అయితే ఎక్కడం జరిగింది. దీంతో విలేజ్ రోడ్స్ మీద రైడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, సైకిల్ రైడ్. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2 కిలోమీటర్స్ అండ్ ఇక్కడ ఎండింగ్లో ఒక 2 కిలోమీటర్స్. సో రెండింటిని కంబైన్ చేస్తే 3 to 4 కిలోమీటర్స్ దాకా మనం హైవే మీద స్పెండ్ చేస్తాం. సో మిగతా టైం అంతా కూడా కంట్రీ రోడ్స్ మీదే సైక్లింగ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే నాగార్జున సాగర్ నుంచి వచ్చే కెనాల్ ఇది మాకు మునగాల్లో.
చాలా నిండుగా ఉన్నాయి వాటర్. ఆల్రెడీ చిన్న కాలువల్లో చూసాం కదా, దానికి అంత ఫ్లోటింగ్ ఉండడానికి కారణం ఇదే. ఇక్కడ నిండుగా ఉండడం వల్ల ఈ వాటర్ అనేవి మొత్తం అక్కడికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ కాలువ దాటేసాం కాబట్టి మునగాల ఎంటర్ అయినట్టే. ఇక్కడ చూస్తే మనకు హైవేలో వెహికల్స్ హెవీగా వెళ్ళడం కూడా మనం చూడొచ్చు. బికాస్ ఇది హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఉండే హైవే కాబట్టి ఫ్లోటింగ్ అయితే ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మునగాల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం. మా ఊరు స్టార్టింగే ఇలా రైస్ మిల్స్ తోటి స్టార్ట్ అవుతాయి. లెఫ్ట్ సైడ్లో ఒక 2 అండ్ రైట్ సైడ్లో కూడా ఉంటుంది. ఇంత రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడే కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బెటర్ సైక్లింగ్ చేయడం కన్నా ఒక 4 అడుగులు నడిస్తేనే బెటర్గా ఉంటుంది. నేను స్లోగానే తొక్కుంటూ వెళ్ళాను, అందుకే ఇలా రికార్డ్ చేయడానికి అనుగుణంగా వచ్చింది వీడియో. ఈ వరి ధాన్యాలు, బియ్యం గింజలు, బియ్యం బస్తాల్లో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ కొలత కొలవటానికి పక్కనే వే బ్రిడ్జ్ కూడా ఉన్నాయి. ఇది కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం మా ఊళ్ళో మునగాల. అయితే ఈ మధ్యనే ఈ దేవాలయంకి సంబంధించి అమ్మవారి వెండి ఆర్డర్ మీద చేపించడం జరిగింది. ఫైనల్గా మనం ఇప్పుడు ఎండింగ్ ఫేస్లోకి వచ్చేసాం సైక్లింగ్లో. ఇది మునగాల ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ లెంత్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది ఈజీగా. ఆల్రెడీ హై స్లోప్ని కవర్ చేసాం కాబట్టి ఇదంతా లో స్లోపే, చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఎండింగ్ కొద్దిగా ఫాస్ట్గా రైడ్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నాం. అలానే ఎండింగ్ వచ్చింది కాబట్టి 2x స్పీడ్తో ఈ వీడియోని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ ఇదైతే మా ఊరి బస్ స్టాండ్ సెంటర్ అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడైతే ఫ్లైఓవర్ రాకముందు మా బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగేవి. దట్స్ ఇట్ ఫర్ ద లాస్ట్ సండేస్ రైడ్. మళ్ళీ మనం నెక్స్ట్ సైక్లింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.